హాయ్! హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే మరొక ఫేస్ ప్యాక్ వీడియోతో మేము ముందుకొచ్చేసాను. అండ్ సమ్మర్ వచ్చిందంటే చాలు మన ఫేస్ ట్యాన్ అయిపోతుంది, డర్ట్ పట్టేస్తుంది అండ్ స్వెట్ పట్టి చిరాకుగా అనిపిస్తుంటుంది కదా! ఎక్కువ ఫేస్ ప్యాక్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. మన ఛానల్‌లో ఫేస్ ప్యాక్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకా వస్తూ ఉంటాయి కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ అనమాట. రోజ్ పెటల్ పౌడర్ అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తో మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. సో, మనం ఇప్పుడు ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఎప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా కూడా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాకనే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. సో, ఓవరాల్ మొత్తం ఫేస్‌కి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఫేస్ వాష్ చేసుకున్నాక చూస్తున్నారు కదా! నా స్కిన్ చాలా క్లియర్‌గా, గ్లోయిగా కనిపిస్తుంది కదా! మనకి చాలా ఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి గాయ్స్. అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. యాహ్! గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కమెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్.